నమస్తే, వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. ఇక డీటెయిల్స్ చూస్తే ఆపదలో ఉన్న మహిళలకు అండగా నిలవాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ సూచించారు. ఉట్నూరు ఏఎస్పీ కాజల్ సింగ్ తో కలిసి ఆదిలాబాద్ సఖీ కేంద్రాన్ని సందర్శించి అందుతున్న సేవలపై సమీక్ష నిర్వహించారు. పోలీస్ సహాయం, న్యాయ సలహా, వైద్య సాయం, తాత్కాలిక వసతి, కౌన్సిలింగ్ లాంటి సేవలను మరింత సమర్థంగా అందించాలంటూ సిబ్బందికి ఆదేశించారు. అత్యవసర సమయంలో డయల్ 100 లేదా 181 నెంబర్ను వినియోగించుకోవాలని ప్రజలకు సూచించారు. अच्छा మళ్ళీ ఎన్జిఓ కూడా వేరే ఏజెన్సీకి ఇచ్చారా? ఎన్జిఓ గవర్నమెంట్ నుంచి ఎన్జిఓకి వచ్చింది ఆన్లైన్ పెట్టారా? డాష్ బోర్డ్ పోర్టల్ దీనిలో ఇంత మందికి పెట్టుకోవచ్చా? డైలీ అప్డేట్ చేయాలి. డైలీ గర్ల్కి ఉమెన్కి 5 days మాజీ సైనికులు రాష్ట్ర స్థాయి జనరల్ బాడీ మీటింగ్ నామినేటెడ్ పోస్టుల ప్రమాణ స్వీకారం ఈ నెల 20న అనంతపురంలో జరగనుంది. ఈ మహోత్సవాన్ని జయప్రదం చేయాలని రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం అధ్యక్షుడు తాండ్రా సాంబశివరావు కోరారు. ల్యాండ్ అలాట్మెంట్ విషయంలో రిటైర్మెంట్ అనంతరం 3 ఏళ్లలో అప్లై చేసే నిబంధనను తొలగించాలని, జీవిత కాలంలో ఎప్పుడైనా అవకాశం ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా మాజీ సైనికులు పెద్ద ఎత్తున హాజరు కావాలని పిలుపునిచ్చారు. పోస్టుల యొక్క ప్రమాణ స్వీకారం ఏదైతే కొన్ని అనివార్య కారణాల వల్ల కొంత లేట్ అయిన సంగతి అందరికీ తెలిసిందే. మరి నామినేటెడ్ పోస్టుల ప్రమాణ స్వీకార మహోత్సవం కూడా మరి అనంతపురంలో 20వ తారీఖు జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా వీలైనంత మంది జనరల్ బాడీ సభ్యులతో సహా మిగిలిన సభ్యులు కూడా మన మాజీ సైనిక సోదరులు మరి వచ్చి ఆ యొక్క జనరల్ బాడీ మీటింగ్లో రాష్ట్ర కమిటీ తీసుకోబోయేటటువంటి నిర్ణయాలకి మరి ఆమోదం తెలియజేస్తారని చెప్పి, సహకరిస్తారని చెప్పి నామినేటెడ్ పోస్టుల ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని మరి కనుల పండగగా ప్రతిష్టాత్మకంగా అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి అక్కడ ఆ జిల్లా ప్రెసిడెంట్ గారు, అదేవిధంగా మన రాష్ట్ర ఉపాధ్యక్షులు మరి విశ్వేశ్వరరావు గారి ఆధ్వర్యంలో అక్కడ మరి వారి గత 10 రోజుల నుంచి కూడా ఈ కార్యక్రమం నిర్వహణ కోసం ఎంతో కష్టపడుతున్నారు. వారి కష్టానికి మరి ఫలితం దక్కాలి అంటే మన మాజీ సైనికులందరం కూడా వెళ్ళి ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేసే విధంగా మనం పాలుపంచుకుందామని చెప్పి మీ అందరికీ కోరుకుంటున్నాను. ఇంకొక విషయం, ముఖ్యమైన విషయం, మన మాజీ సైనికులకు సంబంధించినటువంటి కొన్ని విషయాల మీద ఆలూరు నియోజకవర్గం అస్పరి మండల కేంద్రంలో 33 గ్రామాలకు త్రాగునీటి వసతి కల్పించాలని ఎమ్మెల్యే బుస్సినే విరూపాక్షి నేతృత్వంలో గురువారం రాస్తారోకో చేపట్టారు. ప్రజల వేసవిలో త్రాగునీటి కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. అధికారులకు, మంత్రులకు అనేక సార్లు వినతులు ఇచ్చినా స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేశారు. త్రాగునీటి సమస్య పరిష్కరించకపోతే కలెక్టర్ కార్యాలయం ముట్టడిస్తామని హెచ్చరించారు వైఎస్ఆర్సీపీ నేతలు. మనం చూస్తున్నాం, మనమేమి ఏరియా రాజకీయం చేసే కాలానికి నీళ్ళంటే ఆస్పర్మన్లు అంటే చాలా చాలా ఘోరంగా ఉంది. ఏ గ్రామంలో కానీ నేను ఎందుకంటే క్యాన్వాసింగ్ చేసే ప్రతి గ్రామంలో చూసినాను. ఎందుకంటే అక్క చెల్లెంలో అయితే నాకు చాలా వాళ్ళు చెప్తుంటే నాకు కళ్ళలో నీళ్ళు వచ్చాయి. ఎందుకంటే అంత దరిద్రంగా ఉంది, నీళ్ళు లేవు అసలు. ఇప్పుడు ఎందుకంటే కెనాల్ నుంచి ఎక్కడ రావు, ఎక్కడ ఏమన్నా బోర్ నుంచే రావాలి నీళ్ళు. బోర్లు వర్షం వస్తే బోర్లో నీళ్ళు ఉంటాయి, లేదంటే బోర్లో అసలు నీళ్ళు ఎండిపోతే నీళ్ళు ఎక్కడ బోర్లో వాళ్ళకే అసలు గ్రామాల్లో అయితే అసలు నీళ్ళు లేక వలసపోతున్నారు. నీళ్ళు తినేకలేక నీళ్ళు లేక వలసపోతున్నారు. కాబట్టి నేను చాలాసార్లు, ఎందుకంటే నేను మా అధికారంలో ఉన్నప్పుడు నాకు ఇన్ఛార్జ్ ఇచ్చినప్పుడు, జగన్ సార్ ఇన్ఛార్జ్ ఇచ్చినప్పుడు నేను ఆయనకి ఇదే విన్నవించా. ఇక్కడ నుంచి క్యాన్వాసింగ్ చేసుకొని పోయినా నేను పోయేసారి ఇక్కడ ఆస్పర్మన్లో చాలా నీటి పెద్ద చాలా ఉంది.
మనకి హెచ్ఎన్ఎస్ కాలువ ద్వారా పైప్ లైన్ వేసుకొచ్చి జోలాపురం దగ్గర ఒట్టి ఎస్ఎస్ ట్యాంక్ కట్టి ఆ ఎస్ఎస్ ట్యాంక్ నుంచి మొత్తం మండలానికి అంతా మొత్తం నీళ్ళు సప్లై ఇస్తే ఆ నీళ్ళు గ్రామాలకు కావాల్సింటే అక్కా చెల్లెమ్మని మీరు ఇవాళ వరకు మాట్లాడిన వాళ్ళు నేను నీళ్ళు సమస్య తీర్చాలనే విధంగా మేము చెప్తున్నాం. ఇది ఆరంభం మాత్రమే. ఇది ఖచ్చితంగా నెక్స్ట్ మేము కలెక్టరేట్ ముట్టడిస్తాం, అదేవిధంగా జిల్లా పరిషత్ కన్నా ముట్టడిస్తాం. ఖచ్చితంగా నీళ్లు ఇచ్చేంత వరకు ఆస్వర్మం నుంచి ఖచ్చితంగా పోరాటం చేస్తూనే ఉంటాను. నేను ఈ రోజు నుంచి 4 సంవత్సరాలు మీరు ఈ నీటి సమస్య తీర్చేంత వరకు నేను ఖచ్చితంగా మన ఆస్వర్మం నుంచి పోరాడుతున్నాను. అక్కా చెల్లెమ్మల గురించి నేను పోరాడుతాను. వినయదేగా ఈరోజు చెప్తాను. అక్కా చెల్లెలు ఒక్క మాట పిలిచేదానికి అందరూ ఆస్వర్ మనలో వచ్చి ఈరోజు మన ఆస్వర్లో చౌరస్తాలో వచ్చి ధర్నా చేసినందుకు వాళ్ళందరికీ ఇంకొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈ మండల సర్పంచ్కి, ఎంపీటీసీలకి, అందరికీ మన అనుబంధ కమిటీలు అందరికీ ఒక్కసారిగా అక్కా చెల్లెమ్మ గారు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. రాజోలు హెడ్ పోస్ట్ ఆఫీస్ నూతన కార్యాలయాన్ని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర మంత్రి డోల బాలవీరాంజనేయ స్వామి, ఎంపీ గంటి హరీష్ మాదర్లు ప్రారంభించారు. ఎమ్మెల్సీ రాజశేఖర్, ఎమ్మెల్యే దేవ వరప్రసాద్, మాజీ ఎమ్మెల్యే అయాజీ వేమ తదితరులు హాజరయ్యారు. పోస్ట్ ఆఫీసులు ఇప్పుడు ఉత్తరాలకే కాక అనేక సేవలు అందిస్తున్నారని ఎమ్మెల్యే దేవ పేర్కొన్నారు. నూతన భవనంతో టెక్నా పెమ్మసాని చంద్రశేఖర్ గారు, ఆనరబుల్ మినిస్టర్ ఫర్ స్టేట్ కమ్యూనికేషన్స్ అండ్ రూరల్, వారు మన రాజు హెడ్ పోస్ట్ ఆఫీస్ ని ప్రారంభించడానికి మొట్టమొదటిగా మన నియోజకవర్గానికి రావడం చాలా సంతోషించదగిన విషయం. వారిని సాధారణంగా మా నియోజకవర్గానికి ఆహ్వానిస్తాము. మా నియోజకవర్గంలో సుమారుగా 3 లక్షల పాపులేషన్, ప్రాస్పరస్ గా అనిపిస్తుంది. కానీ కాదు, ఎందుకంటే ఒకప్పుడు ప్రాస్పరిటీ ఈ రోజు లేదు. ఒకప్పుడు బాగా పుష్కలమైనది. ఈరోజు రన్నింగ్ ట్రైన్లతో ప్రయాణికులు సెల్ ఫోన్లు చోరీ చేస్తున్న దొంగను రైల్వే పోలీసులు అరెస్ట్ చేశారు. ముద్దాయిని మీడియాకు పరిచయం చేశారు. జీఆర్పీ డీఎస్పీ మురళీధర్ అతడి వద్ద నుంచి ఐఫోన్, ఒప్పో, అలాగే OnePlus, వివో సహా మొత్తం 40 ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లుగా తెలియజేశారు. రైల్వేలో అసాంఘిక కార్యక్రమాలపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. అనుమానాస్పదలుగా విషయమై ప్రయాణికులు పోలీసులకు వెంటనే సమాచారం అందించాలన్నారు. అక్కడక్కడ ఈ ప్రయాణికుల భద్రత కోసము ఈ ట్రైన్ చెకింగ్ చేయడం జరిగింది. దాంట్లో ఒక ప్రత్యేక డ్రైవ్ నిర్వహించడం జరిగింది. ఈ నేపథ్యంలో రాబడిన సమాచారం మేరకు ఈ నెల్లూరు, గూడూరు, కావలి రైల్వే స్టేషన్లు మరియు రన్నింగ్ ట్రైన్లలో ఈ ప్రయాణికుల వద్ద ఈ మొబైల్ ఫోన్లు దొంగలిస్తున్న నిందితుడిని ఈ అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఇతన్ని సూలూరుపేట ప్లాట్ఫామ్ 1 మీద అదుపులోకి తీసుకొని అతని వద్ద నుంచి సుమారు 40 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకోవడం జరిగింది. అక్కడి నుంచి అంటే ఇంట్రాగేషన్ మీద, దాని తర్వాత సబ్సిక్వెంట్గా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ మీద ఈ మొత్తం మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఆ నిందితుడి పేరు కావలి అఖిల్ అలియాస్ వెంకటరమణయ్య అలియాస్ టక్కరి దొంగ అని కూడా ఉంది వాడి పేరు. సో ఏజ్ 20 years, అరుంధతివాడ, గూడూరు పట్టణం. ఇతను గత చరిత్ర కూడా ఇంతకుముందు రైల్వే స్టేషన్లో 2020లో
ఒక రైల్వే మొబైల్ ఫోన్ కేసే ఉంది. ఇతను ఇంతకుముందు కూడా కేసులో అనుమానితుడు ప్లస్ కేసులో ఉన్న ముద్దాయి. ఇతని కాడి నుంచి స్వాధీనమైన ఫోన్ల వివరాలు మొత్తం సుమారు 40 ఫోన్లు స్వాధీనం చేసుకున్నాం. వాటిలో వివో, ఒప్పో, శాంసంగ్, ఒప్పో, ఐఫోన్, రియల్మీ, రెడ్మీ, పోకో, టెక్నో, OnePlus ఇటువంటి అన్ని కొన్ని బ్రాండెడ్ ఫోన్లు, అన్ని ఆండ్రాయిడ్ ఫోన్సే ఉన్నాయి. దీనిలో అన్ని ఫోన్లు కూడా ఆల్మోస్ట్ అన్ని మేము ఐఎంఈ నెంబర్స్ కలెక్ట్ చేసుకుంటున్నాం. వీళ్ళ సొంతదారుల కోసం కూడా ఐఎంఈ సెర్చ్ పెట్టి ఐఎంఈ నెంబర్స్ అన్ని కలెక్ట్ చేసుకొని దీని ద్వారా వాళ్ళు CDR చేసుకొని వీటి సొంతదారుల కోసము ఒక్కొక్కటి ఇచ్చేస్తున్నాము. దీంతో పాటు కొన్ని కంప్లైంట్స్ కూడా రావడం జరిగింది. ఆ కంప్లైంట్స్ కూడా కేసెస్ కూడా రిజిస్టర్ చేయడం జరిగింది. ఈ ప్రత్యేకంగా గుర్తించడం ఫోన్లు ఒకటి ఐఫోన్, ఒకటి లైట్ పింక్ కలర్ సుమారు 70,000. దాని తర్వాత మిగతా అన్ని ఆండ్రాయిడ్ ఫోన్సే. అట్లే అదేవిధంగా ఈ నెల్లూరు సంబంధించి గూడూరులో మొత్తం 23 ఫోన్లు, నెల్లూరు స్టేషన్ సంబంధించి 17 ఫోన్లు స్వాధీనం చేసుకోవడం అయింది. నెల్లూరు సంబంధించి ఇద్దరు వాళ్ళు జువెనైల్స్, ఇద్దరు వాళ్ళు, ఒకరు సాయి శేఖరు, ఒకరు అఖిల్, ఇద్దరు 16 సంవత్సరాలు 17 సంవత్సరాలు. వీళ్ళ కాడి నుంచి కూడా మొత్తం 17 ఫోన్లు స్వాధీనం చేసుకోవడం ఉంది. ప్రయాణికులు విజ్ఞప్తి చేయడం ఏమంటే వీళ్ళ దగ్గర ఉండే ఫోన్స్ కానీ, ల్యాప్టాప్లు కానీ, ట్యాబ్లు కానీ, వాళ్ళ క్యారీ చేసే బ్యాగ్స్ కానీ, హ్యాండ్ బ్యాగ్స్ కానీ, గోల్డ్ ఆర్టికల్స్ కానీ, ఏవైనా కానీ వాళ్ళ వస్తువులు వాళ్ళు జాగ్రత్తగా పెట్టుకోవాలని మనవి. ఈ రన్నింగ్ ట్రైన్స్లో కానీ అక్కడున్న ఈ నేరస్తులు అనుమానితులు చూస్తూ ఉంటారు. వాళ్ళు చూసి ఆ ఫోన్ మీద దృష్టి ఉంటుంది, ఏదైనా ఛార్జ్ పెట్టడం. కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గురువారం ముసునూరు 15, 16 వార్డులో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకుని మై టీడీపీ యాప్ వివరాలు అప్లోడ్ చేసి వారితో సెల్ఫీలు దిగారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై కరపత్రాలు అందించారు. ప్రజల మద్దతుతో కూటమి ప్రభుత్వం సత్వరంగా సమస్యలు పరిష్కరిస్తుందని తెలిపారు. ఎన్టీఆర్ భరోసా, తల్లికి వందనం, ఉచిత బస్సు సేవలు వంటి పథకాలను వివరించారు. నలుగురిలో ఏమొస్తే అదే పెన్షనే కదా, టీచర్ కదా. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి దాదాపు సంవత్సరం పూర్తయిన తర్వాత ప్రజల అభిప్రాయాలు, ప్రజల ఆలోచనలు, ప్రజా సమస్యలు, ప్రాంతాల వారీగా అభివృద్ధిని అన్నిటిని కూడా తెలుసుకునేందుకు ఈ రాష్ట్ర అభివృద్ధి ప్రదాత అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వంలో యువ నాయకుడైనటువంటి శ్రీ నారా లోకేష్ బాబు గారి సూచనలతో ఈ రోజున ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద అన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి 175 నియోజకవర్గాల్లో తెలుగుదేశం కుటుంబ సభ్యులందరూ కూడా కలుసుకొని ప్రతి ఇంటా వెళ్ళి ప్రతి ఇంటి యొక్క సమస్యలు తెలుసుకోవాలి. ఆ ప్రాంతాల సమస్యలు తెలుసుకునే నిమిత్తం ఈ రోజున డోర్ టు డోర్ క్యాంపెయిన్ నిర్వహించడం జరుగుతుంది. ఇది రాజకీయాల కోసం కాదు, ఎలక్షన్లో ఓట్ల కోసం కాదు. దాదాపు ఎలక్షన్లు ఇంకా 4 సంవత్సరాలు ఉన్న తరుణంలో ఇప్పుడే ప్రజల యొక్క పోవడానికి ప్రధానమైనటువంటి కారణం ప్రజల సమస్యలు తెలుసుకోవాలి, ఆ సమస్యలను పరిష్కరించాలి. అందుకోసమే డోర్ టు డోర్ కార్యక్రమాన్ని ప్రారంభించి ఈ సుపరిపాలనలో తొలి అడుగు ఎలా ఉంది, మళ్ళీ అడుగును ఎలా మార్చుకోవాలి, ఈ మధ్యలో ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేస్తే పేదవాడు కూడా ధనవంతుడితో సమానంగా ఎదగడానికి అవకాశం ఉంటుందో తెలుసుకునేందుకు ప్రభుత్వ అధికారులు సర్వే కాదు, పార్టీ నాయకులే సర్వే చేసి ఆ రిపోర్టును పార్టీకి అందించగలిగితే వాటన్నిటినీ కూడా ఏ ఇంట పెన్షన్ రాలేదు, ఏ ఇంట పెన్షన్ రాక ఇబ్బందులు పడుతున్నారు, రేషన్ కార్డుల సమస్యలేంది, గ్యాస్ సిలిండర్ సమస్యలు, అన్నదాత సుఖీభావ ఎవరెవరికి ఎలిజిబిలిటీ రాలేదు, తల్లికి వందనం ఎవరెవరికి పడలేదు, ఇవన్నీ తెలుసుకునే దాంట్లో భాగంగా ఈ రోజున ఈ కార్యక్రమాన్ని మేము కూడా కావలి నియోజకవర్గంలో శ్రీకారం చుట్టాం. ఈ రోజున 15వ వార్డుకి సంబంధించిన అధ్యక్షుల ఆధ్వర్యంలో కావలి పట్టణానికి సంబంధించినటువంటి అధ్యక్షులు, దానికి సంబంధించిన తదితర విభాగానికి సంబంధించిన అందరి నాయకత్వంలో ఈ రోజు నేను కూడా ఇంటింట కార్యక్రమంలో పాల్పంచుకోవడం. ఈ ప్రాంతంలో నేను ఎమ్మెల్యేగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రోడ్లు మరమ్మతులు, అదేవిధంగా కాలువలు, శానిటేషన్ ఎలా ఉండాలో నేను పరిశీలించుకుంటూ
మా కార్యకర్తలందరూ కూడా ఇంటింటికి వెళ్ళి వాళ్ళ సమస్యలను కూడా తెలుసుకోవడం జరుగుతుంది. ఒకవైపున సంక్షేమాన్ని, ఇంకో వైపున అభివృద్ధిని, మూడో విధంగా గవర్నెన్స్ ని, అంటే రాష్ట్ర ప్రభుత్వం ఏ కాన్సెప్ట్ల మీద ప్రభుత్వం పోతుందో ప్రజలకు తెలియజేస్తూ ఈ విషయాలన్నింటినీ కూడా ప్రజలతో మమేకమవుతూ ప్రజా సమస్యలు తెలుసుకుంటూ వాటిని పరిష్కరించే దిశగా ముందుకు పోతున్న తెలుగుదేశాన్ని ఈ రోజున ప్రతి ఇంట, ప్రతి ప్రజలు, పేద బడుగు బలహీన వర్గాలు ప్రతి ఒక్కరు కూడా ఈ రోజున హక్కును చేర్చుకుంటున్నారు, ఆహ్వానిస్తున్నారు, స్వాగతం పలుకుతున్నారు. స్వాగతించి మమ్మల్ని సమస్యలు మా దృష్టికి తెలియజేస్తున్నారు, మాకు సూచనలు అందిస్తున్నారు. ప్రజా సమస్యలు ఫలానా ఉన్నాయి, వాటిని కూడా పరిష్కరించండి, ప్రభుత్వానికి పార్టీకి మంచి పేరు తేండి అని చెప్పి ప్రజలు కూడా మమ్మల్ని ఆశీర్వదించి పంపుతున్నారు. వాళ్ళ ఆశీర్వాదాన్ని శిరోధారంగా భావించి కావలి నియోజకవర్గ అభివృద్ధిలో తప్పకుండా ఇంకా మెరుగైనటువంటి విధానంగా కావాలని అభివృద్ధి చేసేదానికి ఇది ఒక అవకాశంగా మేము అందరం కూడా తీసుకుని కార్యకర్తలు, తెలుగుదేశం కుటుంబ సభ్యులందరం కూడా ముందుకు పోవడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. పొంగనూరు తూర్పు మొగసాల వద్ద శ్రీ రాముండేశ్వరి అమ్మవారి జయంతి ఉత్సవాలను జెట్టి కుల సంఘ సభ్యులు ఘనంగా నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారి విగ్రహానికి పసుపు కుంకుమతో అభిషేకాలు, హోమాలు నిర్వహించగా ప్రత్యేక పుష్పాలతో అలంకరించిన అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. మహిళలు నేతి దీపాలు, నిమ్మ దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ కమిటీ తీర్థ ప్రసాదాన్ని పంపిణీ చేసింది. వైసీపీ నాయకులు కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నారు అంటూ ఆంధ్ర రాష్ట్ర ఉపసభాపతి కోన రఘుపతి విమర్శించారు. కొంతమంది పోలీస్ అధికారులు అత్యుత్సాహంతో అమాయకులపై కేసులు బనాయిస్తున్నారని తెలిపారు. బాపట్ల జిల్లా ఎస్పీ తుషార్ కు వినతి పత్రం అందజేశారు. ఆయన బాపట్ల ఎస్పీగా సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు. వాళ్ళ కన్సర్న్లో ఉంటూ అతి ఉత్సాహం ప్రదర్శిస్తూ వాళ్ళు ఇంప్రెస్ చేయడానికి చేసేటువంటి ప్రయత్నాలు యువతల మరి ఏ పాపం తెలియని వాళ్ళు కూడా ఇబ్బంది పడే పరిస్థితి. కాబట్టి అలాంటి విషయాలు మా బాధ్యతగా ఎస్పీ గారి దృష్టిలో కూడా పెట్టాం. ఎస్పీ గారు దాని మీద బాగా స్పందించారు, తప్పకుండా పునఃపరిశీలిస్తా అని చెప్పారు. ముందుగా తుషార్ డ్యూటీ గారికి సంవత్సర కాలం పూర్తి చేసిన సందర్భంగా వారికి అభినందన తెలియజేస్తూ అక్రమ సంబంధాలకు నిండు జీవితం బలవుతున్నాయి. నెల్లూరు జిల్లా రాపూరు అరుంధతివాడలో లేబాకు సీనయ్య అతని భార్య ధనమ్మ తన ప్రియుడు కళ్యాణ్తో కలిసి గొంతు బిగించి హత్య చేసింది. భర్త బతికుంటే ప్రేమకు అడ్డుగా అవుతున్నాడని భావించి దారుణానికి దిగారు. గురువారం జరిగిన ఈ సంఘటనపై సీనయ్య కుటుంబ సభ్యులు ఫిర్యాదుతో పోలీసులు ధనమ్మ కళ్యాణంలో అదుపులోకి తీసుకున్నారు. అక్రమ సంబంధాల ముసుగులో జరిగే లాంటి ఘటనలు రోజు రోజుకు పెరుగుతుండడం కలవరపెడుతోంది. రాజోలి మండలం బి సావరం గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. వివాహిత ఒలేటి పుష్పను ఆమె ప్రియుడు షేక్ సమ్మ కత్తితో ఛాతిలో పొడిచి హత్య చేశాడు. ముందుగా పెళ్లి చేసుకుని విడాకులు తీసుకున్న పుష్ప సమ్మతో సహజీవనం చేస్తుంది. మధ్యలో తరచూ గొడవలు జరగగా రాత్రి ఘర్షణలతో ఈ దారుణానికి ఒడిగట్టాడు. పుష్ప తల్లి అన్నపై కూడా సమ్మ కత్తితో దాడి చేశాడు. ఘటనా స్థలాన్ని చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చాలా
ఉన్నప్పుడు నేను జాయిన్ చేశాను నేను దగ్గర ఉన్న సార్ నాకు తెలుసు నిజం బయట నిజం చెప్పమంటే ఏడుతా చెప్తున్నాను నీ దగ్గర వద్దని దగ్గర నేను కొడుకు ముంగిడిపోయింది పాప కొడుకు ఉన్నదండి అక్కడ మీ దగ్గరకు వచ్చి దూరంగా ముందు నేను జాయిన్ చేశాను సారు నా సెలిజారు పోతా నా రక్తం అంటే నమస్కారం అండి, నేను రాజుల సీఎం మాట్లాడుతున్నాను. బీసావరం విలేజ్ రాజుల మండలంలో నిన్న నైట్ ఒక మర్డర్ ఒకటి జరిగింది. ఓలేటి పుష్పన్న ఆమె తన మొదటి భర్త విడిపోయి షేక్ షమ్మి అనే అతనితో 6 నెలలుగా సహజీవనం చేస్తుంది. అయితే అప్పుడప్పుడు చిన్న చిన్న గొడవలు జరుగుతున్నాయి. నిన్న కూడా అతను బాగా తాగి రావడం వల్ల ఎందుకు తాగి వచ్చామని చెప్పి అనే విషయం మీద చిన్న ఇష్యూ జరిగి గొడవ జరిగింది. అతను ఫుల్గా తాగేసి అతను అమ్మాయి బ్రదర్ మీదను తల్లి మీద అటాక్ చేశాడు. అడ్డుకోవడానికి ఈ అమ్మాయి వెళ్ళింది. ఈ అమ్మాయిని విచక్షణ రహితంగా చెస్ట్ మీదను కాలు మీద పడడం వల్ల రక్తస్రావం అయ్యి ఆమె అక్కడే చనిపోయింది. ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ముద్దాయి ఇక్కడి నుంచి పారిపోవడం జరిగింది. సపరేట్గా 2 టీమ్స్ పెట్టాము. ముద్దాయిని వెంటనే తొందరలో పట్టుకుంటాం. 2019-24 మధ్య రాష్ట్రంలో అసలు బాస్ ఎవరు అని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డి పాలనలో పాపాలు ఇంకా స్పష్టంగా కనిపిస్తున్నాయని, ప్రభుత్వ భూములు రికార్డులు మడత పెట్టి రైతులను ముంచేశారని అన్నారు. 3,200 కోట్ల రూపాయల లిక్కర్ స్కామ్లో 2,900 కోట్ల రాబడి జగన్ కు చేరింది అని, 5 ఏళ్లలో 30,000 మంది ప్రాణాలు కోల్పోయారని ఆయన ఆరోపించారు. జగన్ పై కేసులు పెడుతుంటే అక్రమాలు, అన్యాయ అరెస్టులు ఎక్కువగా ఉన్నాయని, ప్రజల ఆశతో కూటమి ప్రభుత్వం కొనసాగుతుందని అన్నారు. శివశక్తి గ్రూప్ కనుపూరు, శ్రీ యంత్రాంగమ గ్రూప్ తిరుమలపాలెం, ఇందిరా గ్రూప్ పూడిపర్తి, కోట్లది ఇంచుమించు 13 సంవత్సరాలు అయిపోయింది. 13 కేసుల్లో 13 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పటికి ముద్దాయి మొదటి ముద్దాయి ఎంత 43,000 crores. ఈ దేశంలో ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి 43,000 కోట్ల కుంభకోణంలో మొదటి ముద్దాయిగా ఉండే వ్యక్తి ఎవరైనా ఉండరా దేశంలో? మళ్ళీ ఇప్పుడు 3,200 కోట్లు. 3,200 కోట్లు డబ్బులు కాదు, 30,000 మంది ఈ మద్యం, ఈ ఇల్లిసిట్ లెక్క, ఈ కల్తీ మద్యం తాగి చనిపోయినారు. లక్షల మంది బెడ్ ఎక్కారు. పొగతోటకు పోతే ఆ మందు తాగినోళ్ళు, జగనన్న బ్రాండు, జే బ్రాండు హాస్పిటలైజ్ అయినారు. ముద్దుమూడి చెరుకు ముడికిపోతే ఒక 25 మంది ఆ మందు తాగి చనిపోయినారు. భార్యలు వితంతువులు అయిపోయినారు. నేనే కళ్ళారా చూశాను. ఇటువంటివన్నీ చేసి ఈరోజు నువ్వు సూక్తులు చెప్తే ఆంధ్రప్రదేశ్ ప్రజలు వినేదానికి సిద్ధంగా లేరు. తమరు మళ్ళీ తిరిగి వచ్చేది లేదు, సచ్చేది లేదు. కూటమి ప్రభుత్వం కొనసాగుతుంది. ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గం సాగునీటి సమస్యను పరిష్కరించేందుకు పాలవాగు సప్లై ఛానల్ పూడికతీత పనులు మొరంపూడి ప్రసాద్ ప్రారంభించారు. గత వైకాపా ప్రభుత్వం కాలువలను నిర్లక్ష్యం చేశారని విమర్శించారు. స్థానిక నాయకులు, ఎమ్మెల్యే ప్రోత్సాహంతో సొంత నిధులతో సుమారు 7 కిలోమీటర్ల పాలవాగు పూడికతీత పనులు చేపట్టామని అన్నారు. ఈ కార్యక్రమంలో పాలవాగు సభ్యులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
పై గోడ మీద కొట్టండి. డ్రైవర్ గారికి ఒక ఆయనే ఆ మిషన్ ఆయనకి అయిందా అసలు మొత్తం. మదారు కూడా కొట్టాలి. కుప్పం ఎన్టీఆర్ స్టేడియంలో 22 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనుల భూమి పూజను ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, ఆర్టీసీ వైస్ చైర్మన్ మునిరత్నం నిర్వహించారు. ఎమ్మెల్సీ శ్రీకాంత్ మాట్లాడుతూ స్టేడియాన్ని అన్ని సౌకర్యాలతో నిర్మించి కుప్పం నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దడం సీఎం లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యుడు శాంతారాం, మున్సిపల్ చైర్మన్ సెల్వరాజ్, టీడీపీ జనసేన నాయకులు ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. చెప్పులు ఇప్పుడేంటప్పా అని చెప్పినాడు. శ్యామ్ చెప్పిన తర్వాత చలకపారు సార్కి చలకపారు పర్మనెంట్ సార్ సార్ అది వాళ్ళ జాగ్రత్తలు తీసుకో, మా సంబంధం లేదు. వంగేస్తాడు ఆయన. సార్ రైతు కాదు సార్, ఆయన వేసిన పంట రైతు ఓనర్. నేను రైతు అనుభవం సార్.
గజాలు జోరండి సార్, గజాలు జోరండి. సత్తిపండు డ్రిల్లింగ్ అటు నుంచి దానిపైన రింగ మీద ఆడే ఆడే ఐడి అడగండి అప్పుడు ఆడబెట్టు బాబు, ఈడు ఫోటోతో పెట్టు. మహేశ్వరం నియోజకవర్గంలోని బాలాపురంలో ఆషాఢమాస అమ్మవారి బోనాల ఉత్సవాలు ఘనంగా జరిగాయి. మాజీ మంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రజల కష్టాలను గుర్తు చేసుకున్నారు. వర్షాల కొరత, రైతుల ఇబ్బందులపై ఆవేదన వ్యక్తం చేసి అమ్మవారిని వర్షాలు కురిపించాలని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు, ప్రజాస్వామ్య నాయకులు, స్థానికులు పాల్గొన్నారు. నూట 21వ డివిజన్ పరిధిలోని హనుమాన్ నగర్ కాలనీ ప్రాంతాల్లో ఈదురుగాలులతో భారీ వర్షం కురిసింది. దీంతో రోడ్లపై నీరు భారీగా చేరి రోడ్లు జలమయమయ్యాయి. వాహనదారులు రోడ్లపై నిలిచిపోయి ప్రయాణంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రజల రాకపోకలకు తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నారు. సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలంలోని తిమ్మాపూర్ గ్రామంలో మెగా ఆయిల్ ఫామ్ ప్లాంటేషన్ కార్యక్రమంలో 16 ఎకరాల్లో ఆయిల్ ఫామ్ మొక్కలు నాటారు. గజ్వేల్ మార్కెట్ కమిటీ చైర్మన్ నరేందర్ రెడ్డి తెలిపారు. ప్రభుత్వం డ్రిప్ సిస్టమ్కు 80 నుంచి 100% సబ్సిడీ ఇస్తుంది. మొక్కలపై 90% సబ్సిడీతో పాటుగా 4 సంవత్సరాల ఎకరానికి 4 సంవత్సరానికి 4,200 రూపాయలు కూడా రైతుల అకౌంట్లలో జమ చేస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు. గౌరవ గజ్వేల్ మార్కెట్ చైర్మన్ గారి ఆధ్వర్యంలో మెగా ప్లాంటేషన్ ఆయిల్ పామ్లో భాగంగా ఈరోజు ఈ తిమ్మాపూర్ గ్రామంలో మనము ఆయిల్ పామ్ ప్లాంటేషన్ అనేది 16 ఎకరాల్లో చేయడం జరుగుతూ ఉన్నది. గవర్నమెంట్ పెద్ద స్థాయిలో సబ్సిడీ ఇచ్చి మనం రైతుల్ని ఎంకరేజ్ చేస్తుంది కాబట్టి తోటి రైతులు కూడా దీన్ని చూసి ఖచ్చితంగా అందరు రైతులు ముందుకు వస్తే ఆయిల్ పామ్ అనేది విస్తీర్ణం పెరిగి రైతుకు మంచి లాభం జరుగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ప్లాంటేషన్లో భాగంగా అని వేణుగోపాల్ అన్న రైతు ద్వారా ఇక్కడ ప్లాంటేషన్ చేయడం జరిగింది. దీనికి వచ్చిన ఏడీ గారు, ఏఓ గారు, హార్టికల్చర్ డిపార్ట్మెంట్, ఆయిల్ ఫామ్ వాళ్ళు అందరూ రైతులను బాగా ప్రోత్సహించుకుంటూ మా మండలంలో అధికంగా జగదేపూర్ మండలంలో ఇప్పటి వరకు 570 ఎకరాల ఆయిల్ తోటకు ఆయిల్ తోటలు పెట్టుకుంటూ రైతులను ప్రోత్సహించినందుకు వాళ్ళకు మొదలు ధన్యవాదాలు తెలుపుకుంటూ, ముఖ్యంగా ఇలాగే మా రైతులను ఇట్లా డైవర్షన్ చేసుకుంటూ మా రైతులు ధనికులుగా అవడానికి ఈ వాణిజ్య పంటల తరపు మలుస్తారని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ వాళ్లకు రైతులందరూ సహకరించి ఈ పత్రికా సోదరుల ద్వారా మేము తెలియజేయాలంటే ముఖ్యంగా రైతులకు వీటి
వీటి విశేషాలు, వీటి ద్వారా లాభాలు, దీని ద్వారా వచ్చే లాభాలు, ఎలాంటి క్రాప్ వేసుకుంటారు, అంతర పంటలు వేసుకుంటారని మీరు పదే ఏదైనా తోటల కాడికి రైతులతో అనుభవాలు పంచుకుంటారని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ముగిస్తాం. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఏవన్ టీవీ తెలుగు న్యూస్.